ప్రజల్లో బలమైన సెంటిమెంట్ ఉంది. నేను ఎందుకు జిల్లా చేయాలని పలుసార్లు చెప్పిన, మాకు నేను ఎంత దూరం వెళ్ళి చెప్పినా అంటే పెద్దరివాణంలో వీడియో చూసుకోండి కావాలంటే, కర్నూలులో ఉన్న కలెక్టర్, కర్నూలులో ఉన్న ఎస్పీ మాకొద్దు, మాకు ఇక్కడే సపరేట్ కలెక్టర్ కావాలా అని కూడా చెప్పిన. ఆదోని చుట్టుపక్కల ప్రాంతం, ఆదోని మాత్రమే కాదు, ఆదోనితో పాటు మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆలూరు, పత్తికొండ, మంత్రాలయం 5 నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలంటే ఆ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. వాళ్ళు ఇంకెప్పుడు మేలుకుంటారో నాకు తెలియట్లే. వాళ్ళు ఇంకా నిద్రపోతా ఉన్నారు. ప్రజలకి అర్థం కావాలి. 5 నియోజకవర్గాల ప్రజలు పెద్ద ఎత్తున కోరిక ఉంది, చేస్తే బాగుండు, చేస్తే అలా కాదు. ఏదో వాట్సాప్ లో చూసుకున్నానా, కావాలని ఇంట్లో పడుకుంటే అవుతుందా అండి? అవ్వదు. ప్రజల్లో బలమైన కోరిక ప్రభుత్వానికి కూడా చెప్పాలి. మనమే ఉద్యమాలు చేయనక్కర్లా, కానీ ప్రభుత్వానికి అర్థమయ్యేలాగా చెప్పకపోతే మన కోరికని విఫలం అవుతాం. ఇక్కడ ఏమైంది, పార్సారథికి ఒక్కడికే పొరపాటు. ఇక్కడ జనాలు ఇంకా తిరిగి మీరిపోయిన రాజకీయ నాయకులు. పార్సారథికి పేరు వచ్చేస్తే ఇప్పుడు నిజంగా 4 మండలాలు అయిపోయో, మండలాల విభజన అయిపోయో, జిల్లా వచ్చేస్తే పార్సారథికి మంచి పేరు వచ్చేస్తే మనం వెనకబడిపోతానేమో. ఓరే పిచ్చిరాయలారా, మీరే ముందుండ్రా, మొత్తం కిరీటాలు మీరే పెట్టుకోండిరా, నాకేం అక్కర్లేదురా నాయన, నాకేం వద్దు, నా కిరీటే వద్దు, అందరూ మీరే తీసుకోండి, మీ వల్లే వచ్చిందని కూడా చెప్తాను నేను కావాలంటే, నాకేం ఇబ్బంది లేదు. జిల్లా చేయండి, 4 మండలాలు చేయండి. మిగతా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు నిజంగా సెంటిమెంట్ ఉంటే, నిజంగా గుండెల్లో ఉంటే జిల్లా కావాలి. రోడ్ల మీద కూర్చోవాలి కదా, అక్కడ శిబిరం వేశారు, శిబిరంలో కూర్చోవాలి కదా. ప్రజలు ఎవరు అంటే నిద్రపోతే ఎలాగా, శిబిరంలో కూర్చోవాలి. 10కి 1 ఇక్కడికి వచ్చినటువంటి 10కి వచ్చేటువంటి ప్రతి అధికారికి మనం చెప్పాలి, కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పోయి చెప్పాలి. మంత్రులు వస్తారా కర్నూలు దాకా, మనకు మంత్రి ఉన్నాడు, మన జిల్లా మంత్రి ఉన్నాడు, టిజీ భరత్ ఆయనకి చెప్పాలి. ఎంపీ నిలబడాలి, ఎమ్మెల్యేలు అందరూ, మిగతా నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఇన్ఛార్జీలు ఉన్నారు కదా, నిలబడాలి వాళ్ళు కూడా గట్టిగా. ఈ ప్రాంతాన్ని కాపాడుకోవాలి. నాకు ఒక్కడికే పట్టిందా? అలా కాదు కదా, ఎవరో వచ్చేది 4 మాటలు మాట్లాడేది పోయేది, వచ్చేది 4 మాటలు మాట్లాడేది పోయేది. అది కాదు కదా కావాల్సింది. ఓట్ల రాజకీయాలు చేయొద్దు, ఓటు బ్యాంకు రాజకీయాలు కాదు ఇక్కడ కావాల్సింది. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, సులభంగా గుర్తిస్తారు ఎవడు నిజాయితీ పరుడు, ఎవడు నిజాయితీ పరుడు కాదు అని చాలా సులభంగా గుర్తిస్తారు. ప్రజలను అమాయకులుగా అనుకుంటే వాళ్ళు పప్పులో కాలేసినట్టే. దయచేసి మీ ద్వారా ఇక్కడ కూర్చున్నాయి, ఇప్పుడు మీ రోడ్డు మీద కూర్చున్నా, నేను రోడ్డు మీద నిలబడతా ఉన్నాను, అక్కడ ఇక్కడ కూర్చుంటున్నాం, వాళ్ళు శిబిరం వేసుకుని కూర్చున్న రోడ్డు మీద దుమ్ములో కూర్చున్నారు. ఎవరి కోసం కూర్చున్నారా? మీ ఇంట్లో పనిలే ఏమన్నా, నా ఇంట్లో పని ఏమన్నా? ఊరి కోసం కదా మనం రోడ్ల మీద కూర్చుంటా, ఊరి కోసం కదా తినకుండా కూర్చుంటా, ఊరి కోసం కదా పోట్లాడతా, ఊరి కోసం కదా ఎవరన్నా పోయి అడుగుతా. నేను మాత్రం ఇంట్లో ఉంటాను, నేను మాత్రం అడిగేది నువ్వు మీరందరూ రోడ్ల మీద పోండి అంటే అదేం న్యాయం? ప్రతి ఓ వ్యక్తికి కూడా పట్టుదల రావాలి. దయచేసి ఇకనైనా సరే ఊరంతా ఒకటిగా ఉందాం, రాజకీయ పార్టీలకు అతీతంగా. నేను చాలాసార్లు చెప్పాను, ఊరి సమస్య వచ్చినప్పుడు పార్టీలు లేవు అని చెప్పాను. రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు వచ్చి నిలబడాలా. కుల మతాలకు అతీతంగా ఊరిని అభివృద్ధి చేసుకోవాలా. ఈ మతం ఆ మతం లేదు, ఈ కులం లేదు ఆ కులం లేదు, అందరూ వచ్చి ఊరిని బాగు చేసుకోవాలి. ఒక మాట మీద ఉండాలి, ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. కాబట్టి చాలా సంతోషం మీరందరూ వచ్చి కలవడం, ఆనందం. మీరు ఇచ్చినటువంటి ఈ పేపర్ని పెట్టుకొని అయ్యా నేను మళ్ళీ ఈ రోజు సాయంకాలానికి ఉత్తరం రాస్తాను, ఆ ఉత్తరాన్ని మీకు కూడా పంపుతాను. అయ్యా
చాలా సంతోషం. నేను ఉత్తరం ఏ రాస్తానో కూడా చెప్తున్నాడు. చాలా సంతోషం. పెద్ద హరివాణాన్ని మండలంగా ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినారు. కానీ ఆదోని మండల ప్రజల కోరిక 4 మండలాలు చేయమని, 4 మండలాలతో పాటుగా ఆదోనిని జిల్లా చేయాలని ఈ ప్రాంతంలో పశ్చిమ నియోజకవర్గాలకు బలమైన కోరిక అందరి ప్రజల వైపు నుంచి నేను కోరుకుంటా ఉన్నాను. మాకు సమయం ఇస్తే ఇక్కడి నుంచి కొంతమంది నాయకులను తీసుకొని వచ్చి, లేదా ప్రజల్ని, ప్రజా సంఘాలని, ప్రజల వైపున మాట్లాడే కొంతమందిని తీసుకొని వచ్చి మీతో విన్నవించుకుంటామని ఈరోజు సాయంకాలమే ఉత్తరం రాస్తాను. ఆ ఉత్తరాన్ని మీకు కూడా పంపుతాను. అయ్యా.